ఇంటికొక ఉస్తాద్ పిడికి లెత్తిన లష్కర్. సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి రగల్ జెండా ఎగురవేసింది. లష్కర్ జిల్లా కోసం పోరాటం మొదలుపెట్టింది. రేపు జరిగే ర్యాలీకి ఇంటికొకరు తరలి రావాలని పిలుపునిచ్చారు తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చే కుట్రల్ని సహించేది లేదంటున్నారు లష్కర్ జేఏసీ నేతలు. ప్రభుత్వం సికింద్రాబాద్ ను మల్కాజ్గిరి కమిషనరేట్ లో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో పునర్విభజన ప్రచారం నేపథ్యంలో సికింద్రాబాద్ పై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న లష్కర్ జిల్లా సాధన సమితి లష్కర్ ను జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. సికింద్రాబాద్ ప్రాంతాన్ని ప్రభుత్వం నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందో దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి ఒకవైపున ముఖ్యమంత్రి గారు సికింద్రాబాద్ని నేను టచ్ చేయలేదంటూ మరి ఎందుకు నార్త్ జోన్ ఆఫీస్ మల్కాజిగిరి అయిందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మాంకాలి కానీ బోండా మార్కెట్ కానీ బేగంపేట ప్రాంతాలు కానీ ఎందుకు మల్కాజిగిరి కమిషనరేట్లో కలిపిండ్రు, ఎందుకు అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు మరి మల్కాజిగిరి కమిషనరేట్లో పనిచేస్తుందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. సికింద్రాబాద్ అస్తిత్వం కోసం శనివారం ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా జరిగే ర్యాలీకి ఇంటికొకరు తరలి వస్తారంటున్న తలసాని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ప్యాట్నీ సెంటర్, అదేవిధంగా మంజు థియేటర్, ప్యారడైజ్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. సికింద్రాబాద్లో సికింద్రాబాద్ కంటోన్మెంటు, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఇంటికి ఒకళ్ళు రండి. ఇది మన యొక్క అస్తిత్వం, మన ఆత్మగౌరవం. అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నాను. శాంతియుతంగా గాంధేయ మార్గంలో లష్కర్ జిల్లాను సాధించుకుంటామంటున్న లష్కర్ జేఏసీ నేతలు ర్యాలీకి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించొద్దని విజ్ఞప్తి చేశారు.